హాయ్ ఫ్రెండ్స్, ఇది యాపిల్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఐప్యాడ్ ప్రో అనమాట. ఇది 13 ఇంచెస్ ఐప్యాడ్ అనమాట. దీని కీబోర్డ్ వచ్చేసరికి అల్యూమినియం మెటాలిక్ ఫినిష్తో ఉండిద్ది. అలాగే ఫస్ట్ రో వచ్చేసరికి మీకు ఫంక్షనల్ కీస్తో ఉండిద్ది అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ క్వాలిటీ విషయంలోకి వస్తే కనుక రెండు రకాల డిస్ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి స్టాండర్డ్ డిస్ప్లే, ఇది నథింగ్ బట్ ఎక్స్టీఆర్ డిస్ప్లే అంటారు. ఇంకోటి వచ్చేసరికి నానో టెక్స్చర్ డిస్ప్లే అంటారు. ఈ నానో టెక్స్చర్ డిస్ప్లే వచ్చేసరికి మీకు ఒక మ్యాట్ ఫినిష్తో ఉండిద్ది అనమాట. ఆ మ్యాట్ ఫినిష్ మీకు బిల్ట్ విత్ ఇన్ ద స్క్రీన్లో వచ్చింది అనమాట. అలాగే కీబోర్డ్ వచ్చేసరికి మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఒక సింగిల్ కెమెరా ఉంటుంది. ప్రీవియస్ ఐప్యాడ్తో పోల్చుకుంటే ఈ రీసెంట్ ఐప్యాడ్లో ఓన్లీ సింగిల్ కెమెరా ఇచ్చారు. బ్యాక్ సైడ్ సింగిల్ రేర్ కెమెరా ఉండద్ది, ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా ఉండద్ది. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాని ప్రీవియస్గా వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ప్యానల్లో మిడిల్లో ఇచ్చారు. ఇప్పుడు అట్లా కాకుండా హారిజెంటల్గా పైన టాప్లో సెంటర్లో ఇచ్చారనమాట. అలాగే ఈ ఐప్యాడ్తో పాటు యాపిల్ పెన్సిల్ కూడా యాపిల్ పెన్సిల్ ప్రో అనే వర్షన్ కూడా రిలీజ్ చేశారనమాట. ఈ పెన్సిల్ ప్రోలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కనుక మీ పెన్సిల్ చివర్లో నొక్కితే కనుక ప్రెస్ చేస్తే కనుక మీకు ఈ విధంగా మీకు ఒక డిస్ప్లే అవుతుంది అనమాట. పెన్సిల్ కావాల్సిన టూల్స్ అన్నీ కనిపిస్తూ అలాంటి ఒక యానిమేటెడ్ డిస్ప్లే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ప్రీవియస్ పెన్సిల్లో ఇలాంటిది లేదనమాట మనకి. ఇప్పుడు దాకా మీరు చూసింది ఐప్యాడ్ ప్రో 13 ఇంచెస్ స్పేస్ బ్లాక్ వర్షన్ అనమాట. ఇప్పుడు 11 ఇంచెస్ ఐప్యాడ్ సిల్వర్ కలర్లో ఉన్నదాన్ని చూద్దాము. ఇదంతా నేను మలేషియాలో మిషన్స్ అని యాపిల్ స్టోర్ ఉందండి. ఆ యాపిల్ స్టోర్ దానిలో నేను ఇది తీస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు దీనిలో కూడా చూడవచ్చు మీరు, సిల్వర్ కీబోర్డ్లో కూడా మీకు ఫంక్షనల్ కీస్ అనేది, అలాగే మీకు అల్యూమినియంతో మెటాల్తో ఉందన్నమాట. 13 ఇంచెస్ దానికి 11 ఇంచెస్కి ఓన్లీ ద స్క్రీన్ సైజ్ డిఫరెన్సే, మిగతా ఫంక్షనాలిటీస్ అన్నీ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అనమాట. మీరు 13 ఇంచెస్ ఐప్యాడ్ చూస్తే కనుక ఇది ఇండియన్ కాస్ట్లో వచ్చేసరికి అరౌండ్ 1,30,000 ఉండిద్ది. అలాగే 11 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో చూస్తే కనుక మీకు ఇట్ ఈస్ అరౌండ్ 1,00,000 ఉండిద్ది. ఆ తర్వాత మీరు ఎంచుకునే జీబీని బట్టి మీరు ఇది కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మీకు 256 దగ్గర నుంచి మీకు 1 టెరాబైట్, 2 టెరాబైట్, 512 జీబీ ఇట్లా మొత్తం అన్ని రకాల వేరియంట్స్ మీకు దొరుకుతుందన్నమాట. సో మీకు వచ్చేసరికి మీకు కీబోర్డ్ వచ్చేసరికి ఆ కీబోర్డ్ కూడా మీరు సపరేట్గా యాపిల్ పెన్సిల్ని సపరేట్గా మీరు కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. కీబోర్డ్ వచ్చేసరికి 13 ఇంచెస్ వర్షన్ దానికి వచ్చేసరికి ఇండియాలో కాస్ట్ అరౌండ్ 30,000 to 35,000 ఉండిద్ది అనమాట. పెన్సిల్ వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ 9,000 to 10,000 ఉంది అనమాట పెన్సిల్. ఈసారి ప్రో వర్షన్ తీసుకొచ్చారు కాబట్టి ఇది 12,000 అరౌండ్ ఉంది మార్కెట్లో ఇప్పుడు అనమాట. యాపిల్ ఎప్పటి నుంచో ద ఓన్ ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట, యాపిల్ ఓన్ ప్రాసెసర్స్ అనేది. ఇప్పుడు మీరు యాపిల్ మ్యాక్ బుక్లో చూసుకున్నా కానీ, ఐప్యాడ్లో చూసుకున్నా కానీ ఈ యాపిల్ ఓన్ ప్రాసెసర్ వస్తుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఐప్యాడ్లో వచ్చేసరికి M4 ప్రాసెసర్ ఉందన్నమాట. ఇది ఇంకా యాపిల్ మ్యాక్ బుక్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ ఓన్లీ ఐప్యాడ్స్లో మాత్రమే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. 13 ఇంచెస్ ఐప్యాడ్ ప్రోకి అలాగే 11 ఇంచెస్ ఐప్యాడ్ ప్రోకి మీరు డిఫరెన్సెస్ చూస్తే మేజర్గా ఏమీ ఉండదండి. ఓన్లీ ద స్క్రీన్ సైజ్ ఒకటి మాత్రమే డిఫరెన్సెస్. మీ కంపాటబిలిటీని బట్టి మీరు 13 ఇంచెస్ కావాలా 11 ఇంచెస్ కావాలని మీరు ఎంచుకోవచ్చు అనమాట. కానీ ఈసారి ప్రీవియస్గా ఉన్న ఐప్యాడ్స్లో ఎప్పుడు ప్లాస్టిక్ మెటీరియల్తో కీబోర్డ్ ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు చూస్తే కనుక ఇది మొత్తం ఒక మీకు ఏదైతే మ్యాక్బుక్లో ఉన్న ఇది అల్యూమినియం కీబోర్డ్ ఉండిద్దో, అల్యూమినియం ఫినిష్తో ఉండిద్దో కింద కూడా అట్లాగే ఉంటుంది అనమాట. అలాగే దీనిలో వచ్చేసరికి స్పీకర్స్ వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ ఉంటాయండి. ఈ స్టీరియో స్పీకర్స్ మొత్తం 4 ఉంటాయి అనమాట. ఐప్యాడ్కి లెఫ్ట్ సైడు, రైట్ సైడు మీకు ఈ స్పీకర్స్ ఉంటాయన్నమాట. మీకు బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ ఈ ఐప్యాడ్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. అలాగే ఈ ఐప్యాడ్స్లో 2 వర్షన్స్ ఉంటాయండి, వైఫై ప్లస్ సెల్యులర్ అని. వైఫై అంటే దీనిలో సిమ్ పెట్టడానికి ఆప్షన్ ఉండదన్నమాట. ఓన్లీ మీరు వైఫై ద్వారా కనెక్ట్ చేసుకుని మాత్రం యూజ్ చేసుకోవడానికి ఐప్యాడ్ ఉంటుంది. అదే వైఫై ప్లస్ సెల్యులర్ వర్షన్ అయితే కనుక మీకు సెల్యులర్ సిమ్ పెట్టుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ సిమ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో దీని ద్వారా మీరు మీ ఐప్యాడ్ని ఎక్కడైనా కానీ మీరు కన్వీనియంట్గా నెట్వర్క్ డిపెండెన్సీతో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఐప్యాడ్ కొంటే కనుక ఈ ఐప్యాడ్ బాక్స్లో మీకు వచ్చేసరికి ఐప్యాడ్తో పాటు ఒక పవర్ అడాప్టర్ 20 వాట్స్ ఉంటుంది. అలాగే టైప్ C to the C కేబుల్ ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియోలో వచ్చేసరికి ఇవాళ నేను 13 ఇంచెస్ ఐప్యాడ్ ప్రోని, అలాగే 11 ఇంచెస్ ఐప్యాడ్ ప్రోని, మ్యాజిక్ కీబోర్డ్స్ని, అలాగే యాపిల్ పెన్సిల్ ప్రోని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట.
యాక్చువల్‌గా ఈ ఐప్యాడ్‌ని మీరు యాపిల్ స్టోర్ మీరు ఇండియాలో చూస్తే యాపిల్ ఇండియా వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో కొనుక్కుంటే గనక ఐప్యాడ్ ఎనకాల కూడా మీ పేరు, మీ పేరుతో పాటు కింద మొబైల్ నంబర్ గానీ, అట్లాంటి ఏదైనా ఒక క్యాప్షన్ కానీ మీరు కావాలంటే గనక అక్కడ చెక్కేసి మీకు ఆల్రెడీ వాళ్ళు ప్యాక్ చేసి మీకు పంపిస్తారనమాట. మీకు డైరెక్ట్‌గా మీరు షాప్‌లో గానీ, ఆన్‌లైన్‌లో కొనుక్కుంటే గనక మీకు ఈ యొక్క ఆప్షన్ అనేది మీకు అవైలబుల్ ఉండదు. అదొకటే డిఫరెన్స్ అనమాట. ఇదండి సంగతి ఐప్యాడ్ ప్రో గురించి. నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కనుక యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. లైఫ్ లెన్స్ అని స్పేస్ లేకుండా రాసి, స్పేస్ ఇచ్చి 365 రాయండి. థ్యాంక్ యూ.